హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో రోజు బొమ్మల కొలువు లాగానే ఉంది. ఇంట్లో పాప ఉండడం వల్ల రోజు బొమ్మలన్నీ ఇలా సర్దుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఇంకా క్లీన్ చేసేసి తను ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడే పెట్టేస్తున్నా. తను కూడా మంచి ఇంట్రెస్టింగ్గా వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. అన్నీ ఇక్కడ సర్దుకుంటూ ఉంటుంది, అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. అందుకని ఇంకా అలాగే ఉంచేశాను. ఏం చేస్తున్నారా? ఎందుకు హెల్ప్ చేస్తున్నావా? థ్యాంక్ యూ రచని కన్నా. నువ్వు లేకపోతే నాకు అసలు ఈ పని అవ్వాలా? హలో, ఏం చేయాలి? పట్టించాలా? ఎందుకు? నువ్వు పట్టుకున్నావనా? పడిపోతే నిజంగా ప్లీజ్. మనం మంచిగా ఆడుకున్నాం కదా. నువ్వు పీలికలు వేసుకురాదు కదా. ఏంటి ఏం చేసినావు ఇక్కడ? ఎవరే అక్కడ కెమెరా ఉందని కెమెరాని చూస్తున్నావు కదా నువ్వు కదా. మళ్ళీ ఆకుంటున్నావు చెప్తుంది. బుజ్జిగడు బుజ్జిగడు ఎవరు బుజ్జిగడు? అయ్యో వాళ్ళెవరు బొమ్మలు? ఇదిగో పెళ్లి కొడుకు ఇక్కడున్నాడు. పెళ్లి కొడుకు బొమ్మ పెట్టు. పెళ్లి కూతురు వచ్చేసింది. పెళ్లి కొడుకుని తీసుకెళ్ళు. అంతే. పెట్టేసావా? ఓకే, మనం కొత్త బొమ్మలు తెచ్చుకున్నాం కదా, పెట్టేసి అవి కూడా ఇక్కడ ఉన్నాయి సోఫా మీద. కాదు, ఇవి కొత్తవి. సోఫా మీద పెట్టాం కదా అప్పుడు, కొత్తవి అవి. సరిగ్గా చూసి పెట్టు. పడిపోతున్నాయా? నేను పెట్టనా? అవును, నేను చెప్పినప్పుడు ఇది ఇక్కడ తీసుకోవద్దు. దగ్గరకు హారతి. థ్యాంక్ యూ. ఇవి వద్దులే, ఇవి వద్దు నీకు. అవి దిష్టి జేజకి నీకు. ఇవి నీకు వాడాలి ఇప్పుడు. అన్నీ నువ్వు అట్లా వాడేస్తే కష్టం. సరే సరే ఆగు. కూర్చోండి, నైకా కూర్చో. ఉండని చిన్న పాప, ఏం కాదు. అరే, వాళ్ళకి ఎందుకురా బొట్టు పెడుతున్నావు? అందుకని నువ్వు పెడుతున్నావా? అవునా? చాలే నాన్న. అందరినీ తీసాను. మధ్యతి భోగి పళ్ళు ఇక్కడ పోసాము. చిన్న బుజ్జి చేరేసి ఉన్నాడు. గణపతి ఉన్నాడు, ఫార్మర్స్ ఉన్నారు, డాన్సర్ ఉంది కదా.
ఎంత బాగున్నారు అందరూ. శ్రీకృష్ణ బాగున్నాడా? నచ్చిందా నీకు మన బొమ్మల కొలువు? కొంచెం గట్టి మాట్లాడొచ్చు కదరా, ఏం వినిపించట్లేదు ఈ మధ్య. ఏంటి? ఓకే ఓకే ఇంకా పెద్దగా చెప్పాను. చాలు దితి తెచ్చి. దితి ఏం చేస్తున్నావురా? రేగిపళ్ళు వేస్తున్నావా? ఇక్కడ వేస్తున్నావు. నీకు వాచ్ ఎవరు పెట్టారో? చాలా బాగుంది. ఎవరిదా వాచ్? నీదేనా? డ్యూటీ ఇది మనం బొమ్మల కొలువు పెట్టుకోవడం, భోగి పళ్ళు పోయడం నీకు సెకండ్ టైం కదా, గుర్తుందా నీకు? ఫస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే చేసావు తెలుసా, అన్నీ ఏరేసావు తెలుసా. అప్పటికి నీకు ఇంత 10 months అంతే. ఏంటి మళ్ళీ ఇంకేం టార్గెట్ చేస్తున్నావు? దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు ఏంటో? ఏదో పిచ్చిగా డెకరేట్ చేశాను, ఏమంటారు, ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పెట్టాను అట్లా అంతే. రాలేదా? ట్రై చేయరా, వస్తుంది. దీపం ముగ్గేస్తున్నావా? ఎట్లా వేస్తున్నావు? ముగ్గు చూపించు నాకు. అట్లా వేస్తున్నావా? ఇక్కడ కింద ఎట్లా గీస్తున్నావు? చాలా బాగుందమ్మా. వేసిందంట. మంచిగా ఇంతమంది ఉన్నారు. నాకు బతుకమ్మ పండుగ గుర్తు వస్తుంది అసలు, ఇంత కలర్ఫుల్ గా చూస్తుంటే. మేము ఇంట్లోనే లంచ్ కంప్లీట్ చేసేసుకుని శిల్పారామంకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ప్రోగ్రామ్స్ మంచిగా కండక్ట్ చేస్తారు కదా, అంటే సంక్రాంతి రోజు ఇంతకుముందు ఎలా ఉండేదో ఇంతకుముందు రోజుల్లో అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడికి వెళ్దామని అనుకున్నాము. అసలు సంక్రాంతి రోజు శిల్పారామం వెళ్తే ఎంత బాగుంటుందో, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఈ మధ్య అయితే చిన్న చిన్న పల్లెటూర్లలో ఇలాంటివి చూద్దామన్నా కానీ కనిపించట్లేదు కదా, అందుకని మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది. లంచ్ చేసేసి వెళ్ళాం కాబట్టి ఇంకా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడ తినాలి అనే టెన్షన్ లేకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో ఇప్పుడు చేసేసుకోవాలి అంటే టైర్డ్ అయిపోతాం కదా, అందుకని చేసేసుకునే టెన్షన్ లేదు, ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసాం చాలాసేపు. అరే అది ఇక్కడ గొడుగు వస్తుంది, దీనికి గొడుగు వస్తుంది. అమ్మ దొరికి వచ్చింది, అలా ఎవరిది వాళ్ళకి తినాలి. కారిపోతుంది కొంచెం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి శిల్పారామం దగ్గర ఇలాగే ట్రాఫిక్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. మిగతా అన్ని రోడ్స్ చాలా ఖాళీగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ పార్కింగ్కి బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. అలాంటిది ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలతో అయితే కొంచెం కష్టమే, మరీ చిన్నపిల్లలు అయితే. అందుకని లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ వరకు వచ్చాము, కానీ క్రౌడ్ చూసి అమ్మో ఇంత చిన్నపిల్లతో ఎందుకులే అని చెప్పేసి అటే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఈసారి కూడా అలాగే అనిపించింది. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే నేను అక్కడ వరకు టికెట్ కౌంటర్ వరకు వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా బాగా రష్ ఉంది, క్రౌడ్ ఉంది అంటే వెనక్కి వచ్చేద్దాము అని అనుకున్నా. కాకపోతే టికెట్ కౌంటర్ దగ్గర మరీ ఎక్కువ రష్ లేదనమాట. ఓకే,
మేనేజ్ చేయవచ్చు. అండ్ నేను జస్ట్ ఒక 3 minutes ఏమో నుంచున్నా, ఇంకా టికెట్స్ దొరికాయి. అక్కడ స్కానర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి యూపీఐ చేసేసి వెంటనే తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి వరకు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ దొరికింది. మా తేజ వెళ్ళి కార్ పార్క్ చేసుకుని వచ్చేసాడు వెంటనే. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. లాస్ట్ ఇయర్ అయితే దిది చాలా చిన్నపిల్ల, అప్పటికి 10 months, జస్ట్ 10 months కాబట్టి ఎందుకు తిప్పడం అని అనుకున్నా. ఈసారి మాత్రం కొంచెం ట్రై చేద్దాం, ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి మొత్తానికి అయితే ట్రై చేసాము. టికెట్స్ కూడా తొందరనే దొరికాయి. లోపల కూడా మరీ ఎక్కువ క్రౌడ్ లేదనమాట, కొంచెం మేనేజబుల్గానే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసి చాలాసేపు ఉన్నాం. అసలు ఈవినింగ్ 6:30, 7 వరకు ఉన్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంతమందిలో నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటాను. అవును, నాకు తెలియదు ఎవరెవరు ఫ్యూచర్ లో వస్తారు అందరూ కదా. ఏమంటున్నావు దితి? జేజా కాపాడండి అంటున్నావా? నీకు ఎలా తెలుసు దితి ఇవన్నీ? చెప్పారా కాపాడండి నిజమా? జేజా పూజ చేస్తున్నా. ఎవరు చెప్పారు? జనరేషన్ ఎఫెక్ట్ అనుకుంటా. మా ద్యుతి 2024 మార్చ్లో కదా పుట్టింది. తను ఆల్ఫా, జెన్ ఆల్ఫా కిందకి వస్తుంది. జస్ట్ ఒక 9 months తర్వాత పుట్టుంటే జెన్ బీటా అయిపోయేది. అసలు ఎంత మాట్లాడుతుందో, 2 years కూడా లేవు. కానీ జస్ట్ ఇప్పుడు సంక్రాంతి టైంకి అయితే 22 months అప్పుడప్పుడే వచ్చాయి కదా. అయినా కానీ ఇంకా ఫుల్ 1.5 year నుంచే ఫుల్గా మాట్లాడేస్తుంది. అసలు ఏమేమో చెప్తుంది. అంటే మనం చెప్పే స్టోరీస్లోవి గ్రాప్ చేసుకుని ఏదో మాట్లాడుతుంది అని అనిపిస్తుంది, వాటికి కోరిలేట్ చేసుకుని. అసలు ఎంత గ్రేటో అనిపిస్తుంది ఈ జనరేషన్ అయితే. అండ్ నేను ఇక్కడ మా వాల్పేపర్ వేసిన దగ్గర నుంచి ఫుల్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ కూడా బొమ్మల కొలువులాగా ఇలా పెట్టి మంచి ఆడుకోవడానికి దానికి క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా క్రియేట్ చేశాను. నిజంగానే దానికి కూడా బాగా నచ్చింది. మాకు కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటే హ్యాపీ వైబ్ ఉంటుంది కదా ఇంట్లో, అందుకని ఇలా చేశా.